టీజర్ కంటే ముందు మేము ఏమనుకుంటున్నాం అంటే బేబక్కకి వెల్కమ్ చెప్దాం అనుకుంటున్నాం. సో బేబక్క బిగ్ బాస్ హౌస్లో నుంచి మెరుపు తీగలా వెళ్ళి మెరుపు తీగలా వచ్చేసిన బేబక్కని వెల్కమ్ చేస్తున్నాము. సో అఫ్కోర్స్ నాకు ఆవిడ ఎప్పటి నుంచో తెలుసు, మధుగా సింగర్గా, బట్ బేబక్క మారిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో మనం తను చూడడం జరిగింది. అండ్ అలాగే రైడియా టీజర్ ఇక్కడ అంటే అక్కడ మాట్లాడలేదు కదా, అందుకని డైరెక్ట్ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడాలని డిసైడ్ అయిపోయాను. మీరు మొదలెడితే నేను ఆపాలేమో అన్న భయంతో ఉంది. వద్దు, అస్సలు వద్దు. జస్ట్ సే హాయ్ టు ఎవ్రీవన్. హాయ్, అందరు బాగున్నారా? వినిపించట్లేదు, బాగున్నారా? ఇలా మాట్లాడరు. హాయ్ ఫ్రెండ్స్. ఫోన్ తీసుకుని సెల్ఫీ మోడ్ పెట్టుకుని రికార్డ్ చేసి రీల్ చేస్తేనే పలకరిచ్చేలా ఉన్నారు మీరందరూ. సో నన్ను బిగ్ బాస్ హౌస్కి అయితే పంపించారు గీత. నేను కంగారు మనిషిని, తొందర ఎక్కువ కదా, తొందరగా వెళ్ళి తొందరగా వచ్చాను. చంద్రహాస్ లుకింగ్ గ్రేట్ ఇన్ ద ట్రైలర్. కెన్ వి మేక్ సమ్ నాయిస్ ఫర్ అవర్ ఎనర్జెటిక్ చంద్రహాస్? లుకింగ్ ఆసమ్. అలాగే ఈ సినిమాలో ఒక పంచ్ డైలాగ్ నాకు బాగా నచ్చింది గీత. రామ్నగర్ బన్నీలో ఒక పంచ్ డైలాగ్ నాకు బాగా నచ్చింది. చెప్పండి. నేను దాన్ని బాగా రిలేట్ అవ్వగలుగుతున్నాను. లైఫ్లో ప్రేమ అన్నది ఒకరితోనే ఏంటా డైలాగ్? మీరు కనెక్ట్ అయ్యానన్నారు, అంతలోనే డిస్కనెక్ట్ అయ్యారు. ఒక్కసారే అంటే డైలాగ్ని కరెక్ట్గా చెప్పాలి కదా. ఒక్కసారే విన్నాను, ఒక్కసారి ఒక్కరితోనే అవుతుందా? అదే కదా, కరెక్టేనా? పర్లేదా? సో నేను మరీ ఆవిడ అలా అన్నప్పుడు మా ఇద్దరి ఫ్రేమ్ ఒకటే దగ్గర ఉన్నట్టుంది. మీమ్స్లో నన్ను కూడా వేయకండి ప్లీజ్, కొంచెం ఎడిట్ చేసి పక్కకు తీసేయరా నన్ను. సో గీతతోనే స్టార్ట్ చేస్తా. సో గీత చెప్పు, ఎట్రా లైఫ్లో లవ్ అనేది, ప్రేమ అనేది ఒక్కరితోనే ఒక్కసారే అవుతుందా? చెప్పు. నీతో మీరంత రొమాంటిక్గా అడుగుతుంటే ఇక్కడ చాలా మందికి చాలా సార్లు అయ్యేలా ఉంది మీతోనే. ప్రాబ్లం అది. సో చెప్పలేమండి, అవుతూ ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్తో అవుతుంది, తర్వాత కాలేజ్తో అవుతుంది, దాని తర్వాత జాబ్తో అవుతుంది. స్కూల్లో కూడా అన్నా నువ్వు? స్కూల్తో అవుతుంది అన్న, స్కూల్లో మనుషులతో అని లేదు నేను. బా ఎంత దారుణంగా ఉన్నారండి, ఏం చెప్పినా డబుల్ మీనింగే వినపడుతుంది. ఓకే, సో మరైతే ఒక 5గురిని ఐ పిక్ అండ్ ఐ ఆస్క్ ఇదే క్వశ్చన్. ఓకే, మీరు ఒక పని చేయండి, మేము కెమెరా ఫాలో అవుతాం. కావాలంటే యూ గో టు లైక్ ఆడియన్స్లోకి మీరే వెళ్ళండి. ప్రజల వద్దకి పాలన, ప్రజల నుంచి వచ్చా కాబట్టి ప్రజల్లోకి వెళ్ళనా నేను? ప్లీజా. ఏంటి ప్రభాకర్ గారు అంతేనా? ప్రజల్లోకి వెళ్ళనా నేను? కొంతమంది ఇంట్లోంచి వచ్చారు కాబట్టి మీరు ఎక్కువ మందిలోకి జనసంచారంలోకి వెళ్ళండి. మీరు నాకు మామూలుగానే కుదురు ఉండదు. ఓకే, నాకు కుదురు ఉండదు. ఓకే, ఒక దగ్గర నిలబడను. అందుకే మిమ్మల్ని అక్కడ పంపిస్తున్నాం. అటు ఇటు తిరగండి కావాలంటే, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి. రానా? ఓకే ఓకే, వస్తున్నా, వెళ్ళండి. ఎడిటర్ పడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మధు గారు ఎడిటర్ కూడా లేరు అనుకుంటా వెన్యూలో. ఏంటిది? ఎడిటర్ కూడా లేరు వెన్యూలో. మీ ల్యాగ్ని కట్ చేద్దామంటే తొందరగా వెళ్ళండి. ఇప్పుడే సమీర్ గారు విచ్చేస్తున్నారు. వారికి ఒకసారి పుడుతుంది అని నమ్ముతారా? అంటే జీవితంలో ఒకటే. సమీరే ఆన్సర్ చెప్తాడు ఫస్ట్. సమీర్ చెప్పాలి, ప్రేమ అనేది ఒక్క అమ్మాయితో ఒక్కసారే పుడుతుందా? చచ్చినా పుట్టదు. ఎన్నిసార్లు పుడుతుంది? కొన్ని లక్షల సార్లు. లక్షల సార్లా? తట్టుకోలేము. ఓకే, నెక్స్ట్.